హలో గాయ్స్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. సో మరి ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కూడా విరాట్ కోహ్లీ ఓన్లీ ఆర్సీబీ టీం తరపున ఆడుతున్నాడు కదా. సో అయితే ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ మరి అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే నిన్న విరాట్ కోహ్లీ 801 ఫోర్స్ అయితే కొడతాం జరిగింది. సో మరి దీంతో మరి ఇప్పటి వరకు ఎవరు కూడా 800 ఫోర్స్ కొట్టిన సందర్భం ఎక్కడ కూడా లేదు ఒకే ఫ్రాంచైజీకి ఆడుతూ. అయితే మరి నిన్న ఈ రికార్డ్ని అయితే మరి క్రియేట్ చేయడం జరిగింది మనకి విరాట్ కోహ్లీ. అయితే మరి సెకండ్ ప్లేస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే జేమ్స్ విన్స్. సో అతను చూసుకుంటే 694 ఫోర్స్ అయితే కొడటం జరిగింది. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి అలెక్స్ హేల్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు 569 ఫోర్స్ కొట్టి థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో మరి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రోహిత్ శర్మ. సో మొత్తం కూడా ముంబై ఇండియన్స్ టీం తరఫున 550 ఫోర్స్ అయితే కొడటం జరిగింది. సో మరి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి లూక్ రైట్. సో అతను వచ్చేసరికి మొత్తం కూడా ఇప్పటి వరకు 529 ఫోర్స్ అయితే కొట్టాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఫైనల్గా మనకి విరాట్ కోహ్లీ సో మరి 801 ఫోర్స్ అయితే ఆర్సీబీ టీం తరఫున కొట్టి సో మరి ఈ ఫీట్ ఎవరికి కూడా ఇప్పటి వరకు మరి అందని ఒక రికార్డ్ని అయితే సో ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది విరాట్ కోహ్లీ. సో మరి ఏదైనా సరే ఫైనల్గా మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.